వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉంది. ఇప్పుడు టీడీపీ ఏపీలో అధికార పార్టీ అంటే అధికారం అనుభవించడమే కాదు బాధ్యతగా కూడా వ్యవహరించాలి. కానీ ఎల్లో పార్టీకి విషం కక్కడమే కానీ బాధ్యతలు పట్టవని హైదరాబాద్లోనే రుజువు చేసుకుంది. టీడీపీ బాధ్యత రాహిత్యానికి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. అదేంటో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీలో ఆస్తి పన్ను బకాయిలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆస్తి పన్ను బకాయిలున్న బడాబాబులకు, స్టార్ హోటళ్లకు బల్దియా అధికారులు షాక్ ఇస్తున్నారు. పన్నులు కట్టని వారికి రెడ్ నోటీసులు ఇస్తున్నారు. అప్పటికీ కట్టకపోతే భవనాలను సీజ్ చేస్తున్నారు. బల్దియా రెవెన్యూ విభాగం ఇప్పటికే 6 లక్షల మంది భవన యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది. ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వారికి, గతంలో ఉన్న లైసెన్సులు పునరుద్ధరించుకోని వారికి మరో 1.5 లక్షల నోటీసులు జారీ చేసింది. మొండి బకాయిలున్న ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలకు తాళం వేయాలని నిర్ణయించారు. గడిచిన వారంలో బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ తో సహా 100 భవనాలకు తాళం వేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. ఇది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి సొంత ఆస్తి లాంటిది. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరో రాష్ట్రంలో ఉన్న ఆస్తికి పన్ను సక్రమంగా కట్టాలని తెలీదా? 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు హైదరాబాద్ లోని తమ ఆస్తికి పన్ను కట్టడం తెలీదా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ జీహెచ్ఎంసీకి 5.5 కోట్ల రూపాయల పన్ను బకాయి పడింది. దీంతో ఈ భవనానికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోతే జీహెచ్ఎంసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. బకాయిలు పేరుకుపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని పెద్ద భవనాలు, ఆఫీసులు, ఆస్పత్రులు, విద్యా సంస్థలకు రెడ్ నోటీసులు ఇస్తున్నారు. గడువు ముగిసిన తరువాత సీజ్ చేస్తున్నారు. ఇక బస్తీలు, కాలనీల్లో వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. మార్చి 31లోగా ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలంటూ క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సిబ్బంది చేతికి మైక్ సెట్లు ఇచ్చి చాటింపు వేయిస్తున్నారు. పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్పందించని వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ పన్ను చెల్లిస్తుందా, లైట్ తీసుకుంటుందా వేచి చూడాల్సిందే.